అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం గ్రామంలో గల స్వర్గీయ సద్గురు కెఎస్ స్వామి ధ్యాన మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్తీక పౌర్ణమి దీపారాధన కార్యక్రమంలో శ్రీకృష్ణ చరణానంద భారతి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వామీజీకి ఇక్కడి ఆశ్రమ నిర్వాహకులు గొంప దేముడు, నాగరాజు, సబ్బవరపు పైడమ్ము నాయుడులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన స్వామీజీ ప్రవచనంలో అత్యధికంగా భక్తులు పాల్గొన్నారు. జ్ఞానము అంటే మహాత్ములు చెప్పినటువంటి ప్రవచనాలు, భారతదేశంలో ఉన్నటువంటి 12,000 పైసలకు ఉన్నటువంటి గ్రంథాలు, అవిధంగా ఉపన్యాసాలు, అవన్నీ కూడా ఏదంటే మన వస్తువులు ఇవన్నీ తెలుసుకునే దాన్ని జ్ఞానం అంటారు. ఆ తెలుసుకునే విషయాన్ని ఆచరించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే విజ్ఞానం. ఐహికమైన ఆనందం. అవునా? 84 లక్షల రకాల జీవులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది, దివ్యమైనది, ధైర్యమైనది, పరమోత్తమైనది. అటువంటి మానవ జన్మ మానవునికి మాత్రమే తన స్వస్వరూపాన్ని తెలుసుకోవటం, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటం, మోక్షాన్ని పొందడం అనేటువంటిది ఏ జీవికి లేకుండా మానవుడికి ఉంది. అందుకే మనకి కైవల్యోపనిషత్తులో న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అన్నారు. కర్మ చేత గాని, సంతానం చేత గాని, ధనం చేత గాని మోక్షం దొరకదు. మోక్షం దొరకాలి అంటే అత్యంత త్యాగపూర్వకమైనటువంటి త్యాగం ఉండాలి. త్యాగంతోనే అమృతత్వం లభిస్తుంది అన్నారు. మరి మనసునందు ఏ విధమైన ప్రజహాతి జహాతి అంటే విడిచిపెట్టుట, ప్రజహాతి అంటే నిశ్శేషంగా విడిచిపెట్టుట. మానవుడు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అనిత్యమైనటువంటి కోరికల్లో వెంబాడుతుంటే అన్నిటికన్నా ఉత్తమమైనది, ఉత్కృష్టమైనటువంటి మోక్షం లభించాలంటే దొరకదు. మోక్షం కావాలంటే బంధాన్ని విడిచిపెట్టుకోవాలి, బంధం కావాలంటే మోక్షాన్ని విడిచిపెట్టుకోవాలి. అసలు మానవుని యొక్క జన్మే మోక్షానికి వచ్చింది. మోక్షాన్ని పొందవలసి ఉంది. ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా అజ్ఞానిగా లేడు. చరాచర 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రపంచంలో, 204 దేశాల్లో. ఈ 850 కోట్ల మనుషులు కూడా జ్ఞానులే. నేను జ్ఞానిని అని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అనిత్యమైనటువంటి వస్తువులతో ప్రయాణం చేసి అవే నిత్యమని భ్రమపడి ఆ భ్రమలో ఉండి ఇది నిత్యము కాదయ్యా, ఇది అనిత్యమని ఏనాడైతే తెలుసుకున్నాడో ఆనాడు ఆత్మతత్వాన్ని పొందుతాడు, మోక్షం పొందుతాడు. ఈరోజు చాలా మంది రాజకీయ నాయకులు చండీ హోమం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి పోయింది, మళ్ళీ ఇంట్లో పడ్డాడు. అనిత్యమైందే కదా. ప్రధానమంత్రి పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా, రాష్ట్ర నాయకులైనా, ఎవరైనా అన్ని అనిత్యమైనటువంటి ప్రపంచం. ఈ రోజు